నేను తెలియజేస్తున్నా చందు గారు. రైట్ సైదా గారు. రైట్, మనకి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, రెండు రకాల ప్రయోజనాలు వాళ్ళ కూటమి నుంచి వస్తుంది. అదేంటంటే వాళ్ళు చెప్తుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతుంది. వైజాగ్లో ఒకప్పుడు బీపీఓస్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి పోయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా సెంటర్ ఆపరేషన్స్ కావచ్చు, ఏఐ కంప్యూటింగ్ కావచ్చు, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఇలా పలు రకాల జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. డేటా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెటాకి సంబంధించి కావచ్చు, ఇలా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా కూడా ఇప్పుడు మీరు సైదా గారు మాట్లాడింది విన్నారు. సో ఇటు రాష్ట్ర ప్రయోజనాలకి, నిర్మాణానికి, అమరావతికి సంబంధించి కావచ్చు, రాయలసీమకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా వైజాగ్, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క స్పందన మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా విన్నారు. మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదా? సార్, చందు గారు, మీకు అలాగే ప్రెగ్నెంట్ వీక్షకులకి, మరియు నాయకులు రామారావు గారికి, రఫీ గారికి, మరియు సైదా గారికి కూడా సోదరులకి అందరికీ నమస్కారం అండి. గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ కి అంటే ఫస్ట్ అందరి చూపు కూడా మన వైపు ఉంది సార్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడం కానీ, మంచి ప్రభుత్వంగా ప్రజల్లో ఒక మంచి పేరుని తెచ్చుకోవడం కానీ, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కూడా చాలా కంపెనీలు ఎలా ముందుకు వస్తున్నాయి అన్నది కూడా ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. చాలా చోట్ల కూడా ఎందుకు ప్రజల నుంచి అబ్జెక్షన్ రాకుండా ప్రజలు ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారంటే, టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అవుతుంది. ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు మీరు చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా మీడియాని క్రాస్ చేస్తూ ఏ రకంగా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వీటిని కూడా ఈ రోజు సోషల్ మీడియా పదంగా ఎలా వాడుకుంటున్నారు అన్నది కూడా ఇదివరకు టీవీలోనే చూసేవాళ్ళం సార్. సోషల్ మీడియా విధంగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ప్రజలు అన్నది కూడా మనంతా కూడా చూస్తున్నాం. అంటే నానాటికి కూడా టెక్నాలజీ అనేది రోజు రోజుకి కూడా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరుగుతున్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అంటారు, ఎప్పుడు కూడా అభివృద్ధి జరుగుతున్నప్పుడు విధ్వంసం జరగకూడదు అని చెప్తారు. ఏది చేసినా ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నది ఆయన వాదన ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో ప్రజలు మనం గెలిపించి పంపించిన తర్వాత ప్రజలకి జవాబుదారీతనంగా మాత్రమే మనం పనిచేయాలి తప్ప పెత్తందారి వ్యవస్థగా ఆ రోజు వ్యవహరించారు కుటుంబ పెద్దలు అన్న విధానం రాకూడదని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. అదే విషయంలో లూలి మాల్ గురించి కూడా మనం మాట్లాడినప్పుడు కూడా గోవధ అనేది కూడా అది లైసెన్స్డ్ పరంగా జరుగుతూ ఉంటది కాబట్టి దాన్ని మనకి వ్యతిరేకం కాబట్టి దానికి ఎలా మనం ప్రోత్సహిస్తామన్న దాని మీద కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయంటే వైసీపీ నాయకులకి చాలా మందికి అది జీర్ణించుకోలేనటువంటి విషయం అండి. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి మన తోడుకుంటే అమర్నాథ్ గారు దావోస్ వెళ్ళి తెలియస్తుందని రద్దు తప్పుకొని వచ్చేసినటువంటి పరిస్థితి. ఆయన ఎంఓయూలు చేసుకున్నారు అంటే మామిడి తాండ్ర గురించో, లేకపోతే ఇక్కడ జరిగేటువంటి పూతరేకుల గురించో, లేకపోతే వెండి చేపల వ్యాపారం గురించో, వీటి గురించి ఎంఓయూలు చేసుకోవడం తప్ప గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఇప్పుడు ఒకళ్ళు చేసుకోవడం దరిదాపులకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు గత వైసీపీ. గూగుల్ వస్తే ఏ ఉపయోగపడుతుంది అని ఆయన ఒకటి చెప్పండి. బెంగళూరుకి చాలా కంపెనీస్ వచ్చాయి వందల్లో, బొంబాయికి కంపెనీస్ వచ్చాయి, హైదరాబాద్ కి వచ్చాయి. అప్పుడు లేని సమస్య ఇప్పుడు వైజాగ్కి గూగుల్ రావడంతో ఎందుకు సమస్య వస్తుంది? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పార్టీలకు అతీతంగా స్పందించి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైంలో ఇప్పుడు రకరకాల ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకటి చెప్పండి, జాబ్స్ పరంగా పక్కన పెడదాం. కొన్ని పేపర్స్లో 200 జాబ్సే వస్తాయి అన్నట్టుగా కూడా మాట్లాడారు. కానీ ఎకనమిక్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ ప్రజల జీవన శైలికి సంబంధించి కూడా ఇండస్ట్రియల్గా, అంటే ముందు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, రోడ్లు అవి అభివృద్ధి చెందుతాయా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చెందుతుందా, వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయా, నిజంగా 200 ఉద్యోగాలే వస్తాయి, ఇంకా ఎక్కువైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? మెయిన్గా వాళ్ళు చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ని రాయితీలు ఇవ్వడంతో అక్కడ ముఖ్యంగా పరిశ్రమలు అవి స్థాపించాలి, లేదా ఈ ఐటీ హబ్లు ఇవి వచ్చినప్పుడు హీట్ని కంట్రోల్ చేయడానికి నీళ్ళు ఎక్కువ అవసరం అవుతాయి. ఈ నీళ్ళు ఇట్లా వీటికి వెళ్ళడం వల్ల వైజాగ్ వాసులకి నీళ్ళ ఇబ్బంది వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? సార్, ఇది వరకు ధర్మల్ ప్రాజెక్ట్ అది వచ్చినప్పుడు కూడా అలాంటప్పుడు ఎలాంటి విధ్వంసం జరుగుతుందని ఆ రోజు వ్యతిరేకించారో ప్రజలు అనేది క్లియర్ గా తెలుసు ప్రజలందరికీ కూడా. గూగుల్ లాంటి సంస్థకి రేడియేషన్ అనేది ఎంతో కొంత రేడియేషన్ అనేది ఉండదని దీన్ని క్లియర్ గా చెప్పలేము. కానీ దానికి సంబంధించినంత వరకు చెట్లు నాటడం దగ్గర నుంచి ఎక్కడికక్కడ ప్రకృతిని కాపాడుకునే విధానంలో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కానీ, ఆయా సంస్థలు తీసుకున్నటువంటి చాలా జాగ్రత్తలు కూడా దానికి చాలా
ఆధారపడి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆర్థిక పరంగా అనేక పారితోషికాలు కానీ రాయితీలు కానీ ఇవ్వడం అనేది మంచిదే. కానీ బదులుగా మా కూటమి ప్రభుత్వం చేయాల్సింది కూడా ఏంటంటే పరిశీలన, పారదర్శకత మరియు పరీక్షా నియమాలు అనేవి కూడా ఏ కంపెనీ అన్నా సరే, ఎంత బడా కంపెనీల కన్నా సరే పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అవసరానికి వచ్చి పెట్టి ఇక్కడ మనకి డెవలప్ చేస్తాము, ఇక్కడ స్థానికులకే ఇదివరకు కూడా చాలా కంపెనీలు చెప్పాయి సార్ 75% ఇక్కడ స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామన్నాం. కానీ ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని చెప్పడం కానీ, ఆ తర్వాత బోర్డు తిప్పడం కానీ ఇవన్నీ చూసాం గతంలో కూడా. కాబట్టి ఏపీకి అన్యాయం జరగకుండా ఈ రోజు ఎలా అయితే ప్రతి విషయంలోని వేల కోట్ల రూపాయలు ఎలా అయితే రాయితీలు ఇస్తున్నారో, అలాగే ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని కూడా పట్టించుకుని యువతకి కూడా సరైనటువంటి అందులో ఉద్యోగాలు వచ్చే విధంగా 200 ఉద్యోగాలు ఏంటి సార్. ఒక గూగుల్ సంస్థలో ఒక ఉద్యోగం కోసం వెళ్ళాము అంటే, గూగుల్లో జాబ్ చేసినట్టే దాన్ని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటుంటారు బయట కూడా చాలా మంది. ఎంతెంత జీతాలతో పనిచేస్తారు. గూగుల్ లాంటి సంస్థ వాళ్ళకి ఏంటి ఫుడ్ దగ్గర నుంచి ఎన్ని స్పెషాలిటీస్ ఇస్తుంది ఆ జాబ్ చేసేటువంటి వ్యక్తులకు కూడా ఏ విధంగా గూగుల్ సంస్థ ఉంటుంది అనేది చాలా మందికి తెలిసిన విషయమే. సాఫ్ట్వేర్ లో జాబ్ చేసే వాళ్ళకి చాలా మంది. కానీ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు, చాలా గర్వంగా చెప్పుకుంటారు గూగుల్ లాంటి సంస్థలో ఉద్యోగాలు వస్తాయి. అక్కడ కేవలం 200 ఉద్యోగాలే వస్తాయా, లేకపోతే వేల ఉద్యోగాలు సృష్టించబడతాయా అన్నది సంస్థ వచ్చిన తర్వాత కానీ, అలాగే 200 ఉద్యోగాలు వస్తాయంటే నవ్వుతారు సార్, చాలా మంది నవ్వుతారు. గూగుల్లో 200 ఉద్యోగాలు మాత్రమే గూగుల్ ఇస్తుంది, గూగుల్లో అంత కేపబిలిటీ లేదు అంటే కనుక. అంటే ఒక అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ఒక మంచి కంపెనీ వస్తుందంటే ఇతర రాష్ట్రాల చూపు కూడా ఈ రోజు విమర్శిస్తున్నారు ఇవాళ ఏపీని అంటే కనుక. ఇది వరకు కూడా చూస్తాం కియా లాంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ ఆ రోజు వాళ్ళ కమిషన్ ఇవ్వలేదని వచ్చినటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా పక్క రాష్ట్రాలకు పంపించేస్తే ఆ రోజు తెలంగాణ ఆదరించి ఆ కంపెనీలను ఆహ్వానించి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు. కానీ ఆ రోజు ఆ పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ లేదు. ఈ రోజు వస్తున్నటువంటి సంస్థలు కూడా పంపించేసేసి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలను కూడా వెనక్కి పంపించేస్తే రేపొద్దున్న చాలా మంది ఈ రోజు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి యువత కావచ్చు, చాలా మంది గూగుల్ వైపు చూస్తూ ఉంటారు అలాంటి కంపెనీలో పనిచేయాలనేసి. అలాంటి సంస్థ మన ఏపీకి వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలు కూడా విమర్శిస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే మనకి వచ్చినటువంటి కంపెనీకి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో రేపొద్దుట వచ్చిన తర్వాత కూడా మనకి మాట తప్పకుండా ఎంత గూగుల్ సంస్థ లాంటి సంస్థ. అంటే ఒకటి ఇది చెప్పండి కృష్ణవేణి గారు, అదానీ పేరు బయటికి రానివ్వలేదు కూటమి ప్రభుత్వం. అదానీ పేరుని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి మాట మంతి అంతా జరిగింది, కావాలని అదానీ పేరు బయటికి రాకుండా కూడా కూటమి చేస్తున్నటువంటి పనులు అని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా అది? సరే, అది పెద్ద పెద్ద విషయాల గురించి నేను మాట్లాడలేను. కానీ రైట్, మరి రామారావు గారు అన్నారు కదా ఇందాక, రామారావు గారు కూడా అన్నారు. ఒక నిమిషం కృష్ణవేణి గారు దానికి మరి